సహవాసానికి సిద్ధపడి ఉంటుండగా మా ప్రభా తండ్రి మా తండ్రి పరిశుద్ధాత్మను వరము పొందుదరని అపోస్తల కార్యక్రమంలో సెలవిచ్చారు. అటు రీతిగా మీ ఆత్మకు పాపాభిషేకము పరిశుద్ధాత్మ అనే వరముతో మా ప్రభా తండ్రి బాప్తిసం తీసుకున్న మీదట వారి జీవన యాత్రను కొనసాగించడానికి సహాయం చేయమని వెళ్తున్నాం. స్తోత్రాలు. వారి విద్య తండ్రి అభ్యాసముల తోడుగా సహాయం చేయమని దేవుని మనుషుల బట్టి సహాయం చేయమని వెళ్తున్నాం. అనంతరస్ గారిని వారి యొక్క ఉద్యోగ బాధితులు వారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఆయన మా ప్రభా తండ్రి సంఘాన్ని మా ప్రభా తండ్రి ఎంతో ఆధ్యాత్మిక విలువలతో ముందుకు నడిపిస్తున్న అరుణ్ కుమార్ గారిని వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. స్తోత్రాలు. చేరువచ్చిన సేవకులను మా ప్రభా తండ్రి సంఘమును దీవించిన కృపను భద్రపరిచి ఉదయకాలం మీరు సిద్ధపరిచిన మంచి వాతావరణ కొరకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సమయంలో ఆంధ్రప్రదేశ్ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. రెండు భాగాలుగా సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మన మధ్యలో దాసురాలు మల్లవరపు సుధారాణి గారు చదువుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. పత్రిక పాఠ్య భాగముగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-28 వచనాలు మన మధ్యలో దాసురాలు సుష్మా నవీవరం గారు చదువుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-28 వచనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడి మరొక వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-28 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే
ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడి వాక్యం. తలలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో దేవుని ఆశీర్వాదాలు యశోద గారు ఉన్నారు, వారి ప్రార్థనలో నడిపిస్తున్నారు. నీకే స్తోత్రాలు తండ్రి. ఈ రక్షణకు కారణమునైనా ఈ రక్షణ పొందుచు ఉండగానైనా మేమైతే భూమి మీద ఏ ఆడంగానో ఆశాస్వరముగానో ఉండవచ్చు కానీ నాయన ప్రభు నశించుచున్న జనులకు ఇది ఏ విధముగాను నాయన అయ్యా నిన్ను కనుగొన్న వారికి ఆత్మీయ ఆనందముగాను ఉండవచ్చు కానీ నాయన పరలోకమంది ఎంతో మంది దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు నాయన ప్రభు ఆనంద సంతోషాలతో నాట్యం ఆడుచూ ఉండగా నాయన ఆనందంతో పరవశించిపోవచ్చు ఉండగా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో ఆనందంతో ఉంటారు ప్రభు నాయన. నీకే స్తోత్రాలయ్యా. ఈ నీటి బాప్తిజం పొందుచూ ఉండగా నాయన అయ్యా పరిశుద్ధాత్మ భావన వచ్చి నాయన యోహాను గారు బాప్తిజం ఇచ్చుచూ ఉండగా నాయన అయ్యా నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను అన్నాడు తండ్రి. ఇతని చెప్పులు వారిని ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను అన్న దేవా నీకే స్తోత్రాలయ్యా. నేనైతే నీటిలో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చుతున్న వాడు ఆత్మతో నాయన ప్రభు నీళ్లలోను అగ్నితోనూ నాయన ఆత్మతోనూ ఇస్తాడని వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలకు నాయన ప్రభు బాప్తిస్మ ఇయ్యగా నాయన ప్రభు ఇస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మను వారి మీద వాన చేసి నాయన అగ్నితోనూ నాయన ప్రభు పరిశుద్ధాత్మతోనూ నింపి బిడ్డలను విజ్ఞానాన్ని నాయన ప్రభు ఈ బిడ్డలు ఏది అందుకోవాలనుకుంటున్నారో దానిని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నీ చేతికి సంపదిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నీ కృపలో నీ కాపుదల బిడ్డలు ఇరువురిని కాపాడమని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమునకు ఈ దినం బాప్తిసం పొందబోయే యవన బిడ్డలు స్ఫూర్ణ సాధ్యసులకు పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం ద్వారా 2-3 మాటలు తెలియచేయడానికి దైవదాసులుగా నేను ప్రేరేపించబడుతున్నాను. ఉదయకాల సమయం ఈ యొక్క నీటి ప్రవాహం దగ్గరికి చేరిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గ్రీకు పదం బ్యాప్టైజో అనే పదం నుండి బ్యాప్టిజం అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. బ్యాప్టైజో అనే పదానికి అర్థం ఏంటంటే టు ఇమ్మర్స్, టు డిప్ అని అర్థం, ముంచబడటం అని అర్థం. ఫుల్లీ ఇమ్మర్స్డ్, పూర్తిగా ముంచబడటం. బాప్తిజం అంటే పూర్తిగా ముంచబడటం. ఎందుకు దేవుడు ఆ క్రమాన్ని మనకి ఇచ్చాడు అనగా ఈ లోకంలో మనము తల్లిదండ్రుల నుండి ఉద్భవించిన వారంగా ఉన్నాం, పాపములో ఉన్నాం. మన ఆలోచనలు, మన స్వభావం అంతా కూడా పాపముతో నిండి ఉంది. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం విన్నామో ఆ వాక్యానికి స్పందించిన వెంటనే మన జీవితాలు మార్చుకోవాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. మనలో శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. శరీరం అంతా కూడా మట్టితో నిర్మించబడిందిగా ఉంది. ప్రాణము అంటే మన శరీరంలో నిరంతరం పిండమై ఉండగా తల్లి గర్భములో ప్రారంభమైనటువంటి రక్త ప్రసరణ, మనం భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ రక్త ప్రసరణ అరికాలు మొదలు నడినెత్తి వరకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రక్త ప్రసరణ ఆగిపోతే ప్రాణం పోతుంది. ఇక మిగిలినది ఆత్మ. ఆత్మను దేవుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పాడు. ఆ దీపం వెలిగించబడాలి అనంటే మనము నీటి బాప్తిసము ద్వారా మనం ఏమై ఉన్నామో అర్థం చేసుకునే స్థితిని దేవుడు వాక్యముల నుండి మనకు నేర్పిస్తున్నాడు. నేటి దినం ఈ 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు భౌతికంగా తల్లిదండ్రులుగా జన్మనిచ్చినటువంటి ప్రియ దాసులు ఆనందరాజు గారు, జ్యోతి గారు దీవెన పొందిన తల్లిదండ్రులు. భౌతికంగా 2 బిడ్డలను కలిగి ఉన్నారు. వారికి బైబిల్లో నుండి మంచి నామకరణాలు చేశారు. వారిరువురు ఎదిగి పెద్దవారయ్యారు. వారికి వివేచన, జ్ఞానము దేవుడిచ్చాడు. దాని ద్వారా వారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని బట్టి మనమందరం ఇక్కడికి వచ్చాం. బ్యాప్టిజం is a powerful symbol of Christ's burial and resurrection.
బాప్తిస్మము అనేది ఒక శక్తివంతమైన సూచన. దేనికంటే క్రీస్తు సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు. నేటి దినం మనము నీటిలో ముంచబడిన పిదప క్రీస్తు మరణములో పాలిభాగస్థులమయ్యాం. తిరిగి పైకి లేపబడి పునరుద్ధాన బలము కలిగిన వారముగా దేవుని కొరకు ఎదురు చూడుటకు ఇష్టపడుతున్నాం. అందుకని ఆఫ్టర్ బ్యాప్టిజం దేవుడు మనలో ఉన్న ధర్మశాస్త్రపు పాత వస్త్రాన్ని తీసివేసి మనకు నీతి వస్త్రము చేత ఆయన అలంకరించుకుంటున్నాడు. అందుకని చదువుకున్న వాక్య భాగములో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనము దేవుని కుమారులముగా మార్చబడుతూ ఉన్నాం. అంతేకాకుండా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము కూడా నూతన జీవము పొందుతూ ఉన్నాం. ఇది బాప్తిస్మము అనేది కేవలము దేవుని ఆజ్ఞ ఉన్నది. ఇది మనుషుల ప్రేరేపితమైనది కాదు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఉదయకాల సమయంలో బిడ్డలు బాప్తిస క్రమంలోనికి వచ్చారు. వారు దేవుని బిడ్డలుగా, దేవుని స్నేహితులుగా మార్చబడుటకు దేవుడు కృప చూపి వారిరువురిని కూడా ప్రేరేపించి ఉదయకాలం ఈ స్థలానికి నడిపించారు. అందును బట్టి బిడ్డలిరువురిని నేను దీవిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు స్పిరినా, మే గాడ్ బ్లెస్ యు సాకి. దేవుడు మిమ్మల్ని దీవించి భవిష్యత్ కాలంలో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, అంతేకాకుండా ఆయన స్నేహితులుగా, ఆయన ఇచ్చిన నూతన వస్త్రము ధరించిన వారిగా ఆ సమాజములో, సంఘములో మాదిరికరమైన బిడ్డలుగా ఉండాలని దైవదాసులుగా నేను దీవిస్తూ మీకు కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ ప్రశ్నలకు మీరు ఇరువురు కూడా దైవ సన్నిధిలో సూటిగా సమాధానం చెప్పాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. మొదటి ప్రశ్న, దేవతలు కానీ దయ్యములను కానీ పూజించననియు బొమ్మలకు మ్రొక్కననియు అందుకు సంబంధించిన ఆచారములన్నింటినీ విసర్జించునని మాట ఇచ్చేదరా? మాట ఇచ్చేదము. మరొక ప్రశ్న, మీరు మీ పాపముల కొరకై పశ్చాత్తాప పొంది యేసుక్రీస్తు మీ రక్షకుడనియు ప్రభువనియు నమ్మి అంగీకరించితిరా? ఇప్పటి నుండి దేవుని చిత్తానుసారముగా బ్రతుక ప్రయాసపడెదరా? ప్రయాసపడెదరము. క్రీస్తు సంఘము కొరకు మీరు చేయదగిన విధులన్నిటినీ యథార్థముగా నెరవేర్చెదరా? ప్రతిదినం మీరు నమ్మిన క్రీస్తును ప్రార్థించదమని, ఆయన మాదిరి అనుసరించదమని మాట ఇచ్చేదరా? ఈ ప్రశ్నలకన్నీ కూడా మీరు జవాబిచ్చిన దానిని బట్టి మీరు బాప్తిస క్రమములకు దేవుడు నడిపించే మార్గములో సిద్ధపడాలని నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఈ పెద్దలు కౌన్సిల్ విద్యార్థి చేసిన పెద్దలు ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. వారు పెద్దల ఆశీర్వాదకరంతో ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయం శ్రేష్టమైన సమయము. ఎందుకంటే కాలము పడిపోతున్నప్పుడు దేవుడు తన కుమారుడిలో ఆయన సమీపముగా మనకు ఉండగానే ఆయన మనము విశ్వసించాలి. వరిస్తులైన బిడ్డలు ఆనందరాజు గారి ప్రకటన గ్రంథంలో చక్కని పేర్లు పెట్టారు. ఆయన మొదటి పేరు బాగుంది, స్మరణ పేరు. కానీ సార్దీస్ సంఘానికి కొన్ని హెచ్చరికలు చేసినట్లు మరి ఆనందరాజు గారు చదివారు. బైబిల్ చదివి పెట్టారు. ఆయన చదివి పెట్టుంటారు, మామయ్య గారు పెట్టారు. ఓకే. ఎందుకంటే సార్దీస్ సంఘానికి స్మరణకు మాత్రం దేవుడు ఒక అప్రిసియేషన్ చేసే అర్థం ఉండొచ్చు. కానీ ఆ స్మరణ సంఘానికి దేవుడు ఒక అప్రిసియేషన్ చేశాడు, నేర్చుకున్నాడు సంఘాన్ని. అమ్మాయికి చక్కని పేరు మరి వారు వర్మ గారా పెట్టిన మంచి పేరు పెట్టారు. నేను చూశాను, నాకు మెసేజ్ పెట్టినప్పుడు సార్దీస్ ఇది ప్రకటన గ్రంథంలో 7 సంఘాల పేర్లు పెట్టారని చెప్పి ఆనందరాజు గారిని ఒక విషయంగా మెచ్చుకోవాలి. ఇంకొక రకంగా ఎందుకని ఈ పేరు పెట్టారు అనుకున్నాను నేను. కానీ వారు చక్కని పేర్లు, ఎందుకంటే పిల్లల్ని భయభక్తులతో పెంచే తల్లిదండ్రులుగా ఉన్నారు. కాబట్టి మనం ఆ స్థితిలో సంఘము, స్ఫూర్ణ సంఘానికి దేవుడు ఏకైతే ఇచ్చాడు. 7 దినం నుండి మన జీవితాంతం వరకు కూడా అదే స్థితిలో మనం నడవాలి. అదే రీతిగా సార్దీస్ సంఘానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చదువు, అది చదివితే సార్దీస్ సపరేట్ నేమ్ ఉండొచ్చు. కొన్నిసార్లు అది పేరు వేరైనా కానీ అక్కడ మంచి పేరు, మంచి అర్థం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సార్దీస్ అనేది కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఆ హెచ్చరికలు కూడా
దేవుడు వారికి తెలియచేశాడు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడికి. ఆ స్థితిలో మనం దానికి గమనించుకొని మరి దేవునితో నేటి దినం నుండి దేవునితో నడిచేవారు ఉండాలి. ఇప్పుడు సేవకులు చెప్పారు ప్రతి ప్రార్థనకు మనం హాజరవ్వాలని, అంతేకాకుండా ఇతర దేవుళ్ళను మనము మొక్కకూడదని చెప్పారు. మనం ఎట్టి పరిస్థితులు కూడా ఆ సిద్ధాంతాలకు మనం లోను కాకూడదు. ఎదురు ఎవరన్నా వస్తున్నా కానీ మనం వెళ్ళిపోతూనే ఉండాలి. నేను డ్యూటీకి వెళ్ళే రోజుల్లో మరి ఎక్కువగా నాకు అనేకమైన శోధనలు వస్తాడు. కొంతమంది విధవరాలు కూడా నాకు ఎదురవుతూ ఉండేవాళ్ళు ప్రయాణం వెళ్తున్నప్పుడు. కానీ నేను దేవుని మర్చిపోతూ ఉంటాను, కొంతమంది ఆగిపోతూ ఉంటారు. అట్టి సిద్ధాంతాలను మనం ముందు ఎందుకంటే మన ప్రోగ్రాం చేసి మనకున్నారు. నేటి నుండి మీరు దేవునిలోకి నడవబోతున్నారు. మన జీవిత పర్యంతం కూడా ప్రతి విషయంలో దేవునితో నడిచేవారు ఏదైనా కూడా ఇక్కడ కాటి పత్రికలో చదివినప్పుడు యేసుక్రీస్తు మీద మనం ఏం చేసుకుంటున్నామంట, ఏమంటున్నారు అది క్రీస్తు. ఇందులో యూదుడైన కానీ క్రీస్తు దేశస్తుడని లేదు, దాసుడైన కాదు, పురుషుడైన స్త్రీని కానీ లేదు కాదు, యేసుక్రీస్తు మీద మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులమే. దిస్ ఇస్ ద హెయిర్ అనమాట. దేవుని యొక్క వారసత్వాన్ని మనము ఈ దినాన మనం పొందగలుగుతాం. ఇప్పటి వరకు లోకంలో ఉన్నాం, అది వేరే సంగతి. ఈ దినం మన దేవుని యొక్క వారసత్వాన్ని పొందుతున్నాం. కాబట్టి అటు స్థితి మన జీవితాంతం కలిగి ఉండాలని మరి తల్లిదండ్రులు ఏదైతే మనం బోధిస్తుంటారో ప్రతి ప్రార్థనలో, ప్రతి వారు చేసే ప్రతి బోధలో కూడా మనం ఉండాలి. తగ్గింపు జీవితాన్ని ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి కుమారుడైన కూడా ఈ లోకానికి మన కోసం వచ్చాడు. ఆయన వినయ విధేయతలను చూపించున్నాడు. మన హెబ్రీ పత్రికలో చూస్తున్నా ఎంతో తగ్గించుకున్నాడు ఆయన. కాబట్టి ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని ఉన్నవారు అందరూ మనం ఇప్పుడు కూడా ఆశీర్వదించబడతాము. మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే యవనస్తులు రక్షణలో లేకుండా ఉంటున్నారు. మరి యవన కాలం మంది ఆయన కాడిమేట నల్లి నీళ్ళను జీవకి ఏ రీతిగా చూపించిందో ఉదయకాలం కూడా నాకు ఇది ఒక ఏంటంటే ఒక ప్రివిలేజ్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మనమందరం కూడా పాలిభావస్తులే. మనకు అది కూడా మనము వారసులమే, వారసత్వం పొందుకున్న వారమే. కాబట్టి అటు స్థితి మనందరికీ కలిగి చేసిన దేవునికి వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చేరువచ్చిన మీ అందరికీ కూడా అదే రీతిగా మరి ఇప్పుడు కొత్తగా నూతన జన్మ పొందబోతున్న ఈ బిడ్డలిరువురు కూడా దేవుని నామన మీకు నా విషయం తెలియచేయచ్చు. ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సమయంలో మన మధ్యలో తుకారులు ఉన్నారు, తల్లి వారు కూడా ప్రార్థన చేస్తారు. చేసినటువంటి ప్రార్థనలు మీరు నేను కూర్చున్నాను ప్రభు. ఇదిగో నా తండ్రి, కొంతమంది నాయన డబ్బాన్న బిడ్డలు నాయన, ఇదిగో నా తండ్రి నిన్న గురించి నాయన నాకు దేవుడు కావాలి. దేవుడు బిడ్డలాని ఈ లోకానుసారంగా లేకుండా ఇదిగో నా తండ్రి ఈ దినాన్న మరి నిన్ను అంగీకరించినటువంటి బిడ్డలు నాయన ఎదిగినంత జన సమూహంలో నాయన దేవుడి బిడ్డలకు కూడా కొన్ని హెచ్చరికలు కూడా చేసి ఉన్నారు. ఆ హెచ్చరికలు బిడ్డలు ఆలోచించుకుంటూ ఉండాలని ఆశపడుతూ ఏ ఒక్క విధమైనటువంటి కూడా నాయన ఇటువంటి సాతానును కూడా ఈ లోకం వైపు తెచ్చుకుంటున్నావు. నీలో సాగటానికి, నీలో నాయన నడవటానికి, నీతో సహవాసం చేయటానికి, నీతో ఉండటానికి చూడబడి కార్యక్రమం మీరందరూ మీరే ఉన్నారని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. మంచిది. మన బాప్తిజం కార్యక్రమంలోకి వెళుతున్నాం. ఇక్కడ చేరిన మనమందరం కూడా నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభు సహాయం కోరుదాం. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మనం చేస్తున్నాం. వీడియో తీసి వాక్యానుసారముగా నాయన ప్రియ యవన బిడ్డ ఆయన స్ఫూర్ణ మీ సన్నిధికి వచ్చి నీటి బాప్తిసము ద్వారా ఆయన బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నీతి కుమారుడు, ఆయన నీ చేత అంగీకరించబడి ఇతడును అబ్రహాము కుమారుడే అన్న వాగ్దానం స్వతంత్రించుకుంటూ బిడ్డలు భావి కాలంలో దీవించి
ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఆయన మా కొరకు సేవలు ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన రక్తం దాచి ఆ రక్తం ద్వారా మా పాపలను కడిగి దానికి అనుగుణంగా విశ్వాస వాక్యాన్ని మీరు మాకు ఇచ్చి ఆ వాక్యము మా హృదయంలో నింపి సత్య వాక్యాన్ని బట్టి సత్యమును ప్రతిష్ఠింపజేసి ఆయన నీటి బాప్తీస క్రమములకు నడిపించి నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలన్న వాగ్దానాలను ప్రభు స్పందించినట్లుగా ఈ ఎవరి బిడ్డ సాటి ఆయన స్పందించి నీటిలో ఆయన బాప్తీసం పొందుటకు సిద్ధపడి ఉంటుంది. ఆ మంచి కార్యములు ఈ రాసులు మీ కుమారు గారు పుకారం గారు ప్రియ రాసుడు కోటేశ్వరరావు గారు ఈ యొక్క నీటి ప్రవాహములు నిలిచి ఉంటుండట దైవదాసునిగా నిలిచిన అధికారమును బట్టి ఆయన కార్యము జరిగిస్తుండగా నరలోకపు తండ్రిగా దృశ్యాన్ని తీర్చి మీరు స్నేహితులుగా ప్రతి విధమైనటువంటి బలహీనతలన్నీ కొట్టివేసి నూతన బలమును నూతన వస్త్రమును మీరు అనుగ్రహిస్తున్న స్థుతులు చెల్లిస్తూ రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. రక్షకునిగా ప్రభువుగా అంగీకరించేవా నీ జీవితకాలమంతా ఆయనను సేవించి అనుభవించడమని నీవు మాట ఇచ్చేదవా? సాదీస్ నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆయన నీకున్న విశ్వాసమును బట్టి నీవిచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిసం తెరవబడెను నమ్మును నేత్రము, తెరవబడెను నేత్రము, తెరవబడెను. యేసుక్రీస్తు ఆజ్ఞ నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వస్వం చెప్పాను. ఆయన ఇచ్చిన ఆజ్ఞ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమును బాప్తిసం ఇచ్చి ఆయన సదాకాలము మనకు తోడై ఉంటానని చెప్పారు. ఎవరైనా నీటి ప్రవాహం వెనుక వైపు ఉంటే గట్టు మీద ఉండి ఇంకా ప్రభువును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా ఉండే ఇది అనుకూల సమయం. మీరు సమృద్ధిగా ఉండి సేవకులు ఉన్నారు. ఒకవేళ ప్రభువును రక్షకునిగా అంగీకరించాలన్న మనసు ఉంటే నీటి బాప్తీసం పొందొచ్చు. ఒకవేళ లేని ఎడల మనమందరం ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. తనను వచ్చి సకల ఆశీర్వాదములకు సకల దీవెనలకు కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి కృపా దీవెనలకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన 2 దినాలు స్థానిక మందిరములో యవనబిడ్డల స్ఫూర్ణ సాదీస్ వాక్యానుసారముగా బాప్తిసం యొక్క ఆవశ్యకత ఏమై ఉన్నదో ఆయన వారు నేర్చుకుని నేటి దినం ప్రార్థనాపూర్వకంగా దైవదాసులు ఆయన సంఘమంతా ఆయన నీ ప్రియ బిడ్డలుగా అంగీకరించబడిన వారు నీ చిత్తానుసారముగా పిలువబడిన వారు ఈ స్థలమునకు వచ్చి నీటిలో నిలువబడి ఆయన గంతున నిలువబడి ఈ కార్యాన్ని వీక్షించుకుంటూ మీరు చూపిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీటిలో నిలువబడి ఈ కార్యంలో సహకరించిన ప్రియ పెద్దలను దీవించండి. వారి పరిచర్యలను వారి మీపై కలిగిన విశ్వాస జీవితంలో నిరీక్షణలో బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఆయన గట్టున నిలిచి పాటలు పాడిన వారు, ప్రార్థించిన వారు, వాక్యము చదివిన వారు, ఈ కార్యము కొరకు సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి.
ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ఈ రక్షకుడైన యేసు ప్రభువాని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, బాప్తిసం పొందిన యవ్వన బిడ్డలు, స్ఫూర్ణ సాత్వికులు, వారి తల్లిదండ్రులకు, రక్త సంబంధికులకు, నీతిలో నిలువబడి సహకరించిన ప్రియ పెద్దలకు, భర్తన నిలువబడిన ఒక్కొక్కరికి, స్త్రీ పురుషులకు, పిల్లలకు, ప్రతి వారికి సదాత్ముడై ఉండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్.